హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోదాదేవి అమ్మవారి యొక్క చిలుక కథను తెలుసుకుందాం. శ్రీవిల్లిపుత్తూరికే విభవాన్ని ఒసగి తిరునామం సార్థకమయ్యేట్లు శ్రీని కృప చేసిన పరమకారుణ్యమూర్తి శ్రీ గోదాదేవి. వటపత్రశాయి దేవాలయంలో ఆండాల్కి ప్రత్యేక సన్నిధి ఉంటుంది. వివిధ రకాల పూలు మాలికలతోనూ ఆభరణాలతోనూ అలంకరించబడిన అమ్మవారు ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తల్లి భుజంపై కానీ చేతిలో కానీ ఒక రామచిలుక కనిపిస్తూ ఉంటుంది. ఈ చిలుక అమ్మవారు నాచ్చియార్ తిరుమోజి రచనా కాలంలో స్వామికి విన్నపాలను పంపేందుకు అమ్మవారికి సహకరించేదని ప్రతీతి. శుకబ్రహ్మయే ఈ చిలుక అని అంటారు. అమ్మవారి చెలిగా ఈ చిలుకను భావిస్తారు శ్రీవిల్లిపుత్తూరు వాసులు. ఈ శ్రీవిల్లిపుత్తూరులోని అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్టయితే ఈ రామచిలుక తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారంట. ఓ కుటుంబం అనువంశికంగా ఈ చిలుకను తయారు చేస్తూ ఉంటారని ప్రతీతి. సగ్గుబియ్యం ఆకులతో చిలుకను తయారు చేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా అమర్చుతారు. నిజంగా రామచిలుకే అమ్మవారి భుజంపై వాలిందా అన్నంత సహజంగా అది కనిపిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు. ఇలా కొలువుదీరిన అమ్మవారిని పూజించడం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని విశ్వాసం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు స్వామి కోసం ఆండాల్ చిలుకలు విల్లిపుత్తూరు నుండి తిరుమల వేంచేస్తాయి. అలాగే శ్రీరంగమన్నరు స్వామివారి కైంకర్యం కోసం ఈ చిలుకలు ఉభయ కావేరి ద్వీపానికి కూడా చేరుతాయి. అంతటి ప్రాధాన్యం మన ఆండాల్ అమ్మవారి యొక్క చిలుకకి ఉందన్నమాట. ఇంకను ఈ ధనుర్మాసంలో మనం పరమాత్మకు నివేదించే నైవేద్యంకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మనం సమర్పించే నైవేద్యం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి తెలుసుకుందాం. ముగ్ధాన్న నైవేద్యము. ఈ ధనుర్మాసంలో మహావిష్ణువుకు ముగ్ధాన్నమును నైవేద్యంగా సమర్పిస్తారు. ముగ్ధాన్నము అనగా పెసరపప్పుతో చేసిన పులగము. దీని గురించి ఆగ్నేయ పురాణంలో ఇలా ఉంది. కోదండేస్తే సవితరి ముగ్ధాన్నం ఏ నివేదయేత్ సహస్రవార్షికి పూజ దినే నైకేన సిద్ధ్యతి. ధనస్సు రాశిలో సూర్యుడు ఉండగా పులగమును ఒక్క దినమైన పరమాత్మకు సమర్పించాలి. అలా సమర్పించిన మనుష్యుడు 1000 సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు అని వివరిస్తుంది. ఈ నైవేద్యమును పాకము చేయు విధానమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారం బియ్యమునకు సమానముగా పెసరపప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమైనది. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే బియ్యపు ప్రమాణమునకు 2 పెసరపప్పు చేర్చితే అది పరమశ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ఠ రీతిలో పులగమును వండి పరమాత్మకు నివేదించవలెను. ఎట్టి పరిస్థితులలోనూ పెసరపప్పు ప్రమాణము బియ్యమున కంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి. అంతేకాదు పెసరపప్పు, అల్లము, బెల్లము, పెరుగు, కందమూలములు, పాలు, పండ్లు, ఫలములతో కూడిన నైవేద్యమును భగవంతునికి సమర్పిస్తే సంతుష్టుడై భక్తవత్సలుడైన మహావిష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు. అన్నింటికంటే పులగము నివేదించడము ఉత్తమోత్తమైనది ఈ ధనుర్మాసములో. అందుకే ధనుర్మాసం అనగానే విష్ణువు పూజ మరియు పులగము తప్పనిసరైనవి. శ్రద్ధాళువులు తమ శక్తి మేరకు ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించి కృతార్థులై ఆయన